ఏ జిల్లా ఓ పిల్ల నీది ఏ జిల్లా ఒంగోల ఊరుగల్లా. ఏంది వైభవ్ తమ్ముడు, మంచి ఊపు మీద ఉన్నావు. ఏం లేదు పరాగన్న, ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ తోని మ్యాచ్ కదా, వాళ్ళ బౌలింగ్ లో ఎప్పుడెప్పుడు ఆడదామా అన్నది. ఆగలేకపోతున్నా. ఏంది తమ్ముడు, అన్ని టీంల లెక్క నీకు సిక్సులు సప్లై చేస్తావు అనుకుంటానా? ఏంది, నిన్ను వట్టిగానే మా నితీష్ కుమార్ రెడ్డి బ్రోతోనే అవుట్ చేపిస్తా. ఏంది ఈశాన్ బ్రో ఇది, కంత మంచి బ్యాటింగ్ చేస్తున్నా గానీ బ్యాటింగ్ అయితే ఇవ్వవు గానీ గీ వైభవ్ సూర్యవంశీకి ఎదురుగా బౌలింగ్ అయితే ఇస్తావా? తమ్ముడు మొన్ననే బోవీ హెజల్వుడ్ బౌలింగ్ లో సిక్స్లు కొట్టిండు, అంతకు ముందు బుమ్రా బోల్ట్ బౌలింగ్ లో కొట్టిండు. అయితేంది నితీష్ బ్రో, నీ బౌలింగ్ పవర్ ఏందో నీకు అర్థమైతలేదు. వాస్తవం చెప్పాలంటే మన టీంలో ఉన్న మెయిన్ బౌలర్ల కంటే నువ్వే మంచిగా ఎత్తాను బౌలింగ్. కాబట్టి ఈ మ్యాచ్ లో మన చిన్న తమ్ముడిని అవుట్ చేసి మన టీం ని గెలిపించాల్సిన బాధ్యత నీకే ఉన్నది. సరే తీయగా, సన్ రైజర్స్ ని గెలిపించాల్సిన బాధ్యత నాకు కూడా ఉన్నది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కిషన్ బ్రో, 4 మ్యాచ్లు వరుసగా గెలిచేస్తాను. అవి కూడా ఉట్టుట్టి టీంల మీద కాదు, సిఎస్కే, జీటీ, ఎంఐ, ఆర్సీబీ లాంటి మంచి మంచి టీంల మీద. ఇక మిమ్మల్ని విసుకుడు మాకు పెద్ద మ్యాటర్ కాదు, అంతేనా పరాగు? లాస్ట్ సీజన్ మన 2 టీంల మధ్యలో జరిగిన ఫస్ట్ మ్యాచ్ ఇంకా నువ్వు మర్చిపోలేదనే అనుకుంటానా. 286 కొట్టినావు, 300 జస్ట్ల మిస్ అయింది. నేను ఒక్కనే 47 బాళ్లలో 106 నాట్అవుట్. ఈ మ్యాచ్ లో కూడా అదే రిపీట్ అవ్వబోతుంది. మొన్ననే ముంబై ఇండియన్స్ వాళ్ళు కూడా గట్లనే అన్నారు, లాస్ట్ సీజన్ మిమ్మల్ని 100 రన్లతో ఓడించినావు, ఇప్పుడు కూడా గట్లనే ఓడిస్తామన్నారు. వాళ్ళే ఓడిపోయిపోయిల్లు. మీరు లాస్ట్ సీజన్ కొట్టిన 285 ఈ సీజన్ మేమే కొడతాం, తర్వాత మిమ్మల్ని 180కే ఆల్అౌట్ చేస్తాం. క్లసన్ అన్న, ఏంది ఇది, అసలు నువ్వే ఫామ్లుంటే మనకి పరిస్థితి వచ్చేదా? సిక్స్లు కొట్టామంటే సింగిల్ తిత్తాను, 4లు కొట్టామంటే బాల్ డాడీ చేస్తాను. అసలు ఏమైంది నీకు? ఈ మ్యాచ్ లో చూడు తమ్ముడు, రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ లా ఎట్లా రఫ్ ఆడిస్తాను. క్లసన్ అన్న, నువ్వు స్పిన్నర్ల బౌలింగ్ లా సిక్స్లు కొడతావు కదా, నిన్ను మా రవి బిష్నాయ్తోనే అవుట్ చేపిస్తా, రెడీగా ఉండు. పరాగు, ఆర్ఆర్ మీద ఎస్ఆర్హెచ్ కున్న రికార్డు నీకు తెలియదు అనుకుంటా. 21 మ్యాచ్లు జరిగితే అలా 12 మీం గెలిస్తే 9 మాత్రమే మీరు గెలిచిర్రు. లాస్ట్ 5 మ్యాచ్లలో 4 మ్యాచ్లు మీం గెలిస్తే 1 మాత్రమే మీరు గెలిచిర్రు. ఈ సీజన్ లో మిమ్మల్ని ఫస్ట్ ఓడించేది మేమే. కిషన్ అన్న, లాస్ట్ సీజన్ మా ఊళ్ళతోని మీరు మ్యాచ్ ఆడినప్పుడు నేను టీంలో లేను, కానీ ఇప్పుడు నేను ఉన్నా. నువ్వుంటే ఏం చేయాలి తమ్ముడు? నీకు భయపడాలనా ఇప్పుడు? మీరు భయపడాల్సిన అవసరం లేదు, మ్యాచ్ జరిగేటప్పుడు నేనే భయపెడతా. అభిషేకు, ఈ మ్యాచ్ లో మనం షేక్ ఆడిచ్చి వీళ్ళకి ఆరెంజ్ పవర్ ఏందో చూపియాలి. ఈ జూరెల్ మీ బత్తాయి చూసి జుర్రుకుంటా తాగుతాడు, రెడీ ఉండుల్లి. ఇక్కడ గెలకూడదు, అక్కడనే గెలుకుతాళ్ళు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆల్రెడీ నిన్న జరిగిన 2 మ్యాచెస్కి సంబంధించిన హైలైట్స్ వీడియో మన మెయిన్ ఛానల్లో అయితే అప్లోడ్ అయింది, దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి చూడండి. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ క్రాకర్ ఆఫ్ ద కాంటెస్ట్. 2 టీంలకి బ్యాటింగ్లో అయితే ఈక్వల్గా ఫైర్ పవర్ ఉన్నది, బట్ బౌలింగ్లోనే ఎస్ఆర్ఎస్ దగ్గర తేడా కొడుతుంది. అదే ఆర్ఆర్ దగ్గర చూసుకుంటే జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్నాయ్ అందరు మంచి ఫామ్లు ఉన్నారు. మన వాళ్ళు బ్యాటింగ్ ఫస్ట్ చేసి ఒక హెవీ టోటల్ పెడితే తప్ప కష్టమయ్యేటట్టుంది పరిస్థితి. మళ్ళా వైభవ్ సూర్యవంశీని తొందరగా అవుట్ చేయాలి. ఇక మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.